నమస్తే. సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇదే రోజు నవంబర్ 26న దేశం మొత్తం ఉలిక్కిపడ్డది. ప్రపంచం మొత్తం ఉలిక్కిపడ్డది. భారత ఆర్థిక రాజధాని ముంబైలో వరుస పేలుళ్లు. కొద్ది సమయం తేడాలో 8 చోట్ల వరుస బాంబు పేలుళ్లు జరిగినాయి. అంటే ఆ దురదృష్టకరమైన ఘటన జరిగి నేటికి సరిగ్గా 17 ఏళ్లు పూర్తయినాయి అన్నమాట. ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపార్డ్ కేఫ్, కామా హాస్పిటల్, యూదుల ప్రార్థనా మందిరం ఉన్న నారిమన్ హౌస్, మెట్రో సినిమా హాల్, టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక వీధి, ఇవి కాక ఇంకా సెయింట్ జేవియర్ కాలేజ్, పోర్ట్ దగ్గర మాజగాం ఏరియాలో, విలయ్ పార్లే దగ్గర ఒక ట్యాక్సీలో కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి. కొద్ది నిమిషాల తేడాతో 170 మందికి పైగా పౌరులు, అందులో ప్రపంచ పర్యాటకులు, ఇతర అంటే విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ నుంచి లష్కరే టెర్రరిస్టులు 10 మంది సముద్రం గుండా ముంబైలో చొరబడి చేసిన విధ్వంసం అది. అయితే దేశంలో ఈ దాడులకు, ఈ టెర్రరిస్టు దాడులకు హిందువులే కారణమని నిరూపించడానికి అప్పటి కాంగ్రెస్ పెద్దలు, అధికారులు కూడా చేయని ప్రయత్నము కుట్ర లేదు. 2004-14 యూపీఏ కాలంలో దేశంలో బాంబు దాడులకు గురిగాని ఒక్క పెద్ద నగరం కూడా లేదంటే అతిశయోక్తి కాదు. కొన్ని పెద్ద నగరాలు అంటే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే 2-3 సార్లు బాంబు పేలుళ్లు జరిగినాయి, ఉగ్ర దాడులు జరిగినాయి. వందల మంది చనిపోయారు, కొన్ని వందల మంది శాశ్వత వికలాంగులైపోయారు. అయితే 2014 నుంచి ఈ 11 ఏళ్ల కాలంలో కూడా అదే పోలీసు, అదే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయినా సరే దేశం నడిబొడ్డునున్న పెద్ద నగరాల్లో ఎక్కడ కూడా పెద్ద బాంబు దాడి జరగలేదు, పెద్ద ఉగ్రదాడి జరగలేదు, అంటే అలాంటి భీకరమైన దాడులు జరగలేదు. కారణం ఇప్పుడున్న ప్రభుత్వం, మోదీ సర్కార్ ఇంటెలిజెన్స్ కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది, రాజకీయ జోక్యం లేకుండా చేసింది. గతంలో అంటే యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ వాళ్లకు ఏదైనా ముందస్తు సమాచారం వస్తే దాన్ని ఆధారం చేసుకుని అరెస్టులు చేస్తే మైనార్టీ ఓట్లు ఎక్కడ పోతాయనని కాంగ్రెస్ నాయకులు అరెస్టులను అడ్డుకోవడం చేసేవాళ్ళు, లేదా అప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళని విడిచిపెట్టడం వంటివి చేస్తుండేవాళ్ళు. అయితే ఇప్పుడు అలాంటి రాజకీయ జోక్యం లేకపోవడంతో సెక్యూరిటీ అధికారులు అనుమానితులను అరెస్టు చేస్తూ, వాళ్ళ ద్వారా మరింత సమాచారం సేకరిస్తూ, మరిన్ని అరెస్టులు చేస్తూ అప్రమత్తంగా ఉంటున్నారు. ఇంకా దాడులు చేద్దామనుకుంటే ఇంకా పట్టుబడిపోతామన్న భయం వాళ్ళలో కలిగించగలిగారు, ఏర్పడ్డది వాళ్ళలో. అలా అనేక మంది ప్రజల్ని, వందలాది మంది ప్రజలని దాడుల నుంచి కాపాడగలిగింది ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ పోలీసు వ్యవస్థ. అటు పాకిస్తాన్ కూడా భయం మొదలైంది. పాకిస్తాన్లో కూడా గతంలో లాగా భారతదేశంలో ఏదైనా ఉగ్రదాడి లేదా బాంబు దాడికి పాల్పడితే భారత్ ఊరుకోదు, ఆ స్థాయిలో, అంత మించిన స్థాయిలో ప్రతిఘటన ఉంటుంది, అవతల నుంచి ఏకంగా యుద్ధానికి కూడా సిద్ధపడుతుంది అన్న భయం అక్కడి పాక్ సైన్యంలో, అట్లనే పాకిస్తాన్ రాజకీయ నాయకుల్లో కూడా ఏర్పడ్డది. అందుకే ఈ దేశంలో బాంబు దాడులు తగ్గినాయి 11-12 ఏళ్ళుగా, 11.5 ఏళ్ళుగా. నిజంగా ఇంత పెద్ద దేశంలో అంతర్గత భద్రతా వ్యవస్థను నిర్వహించడం అంటే చాలా కష్టమైన పని. అలాంటి వ్యవస్థలో రాజకీయ జోక్యం ఉంటే ప్రజల ప్రాణాలు గాల్లోనే. ఇంకా సరిగ్గా యూపీఏ హయాంలో జరిగింది అదే. అందుకే అన్ని దాడులు. ఇదేదో కాంగ్రెస్ ప్రభుత్వం మీద కావాలని చేస్తున్న ఆరోపణ ఏం కాదు. యూపీఏ ప్రభుత్వంలో హోమ్ మినిస్ట్రీలో ఉన్నత పదవిలో పనిచేసిన ఆర్వీఎస్ మనీ చేసిన ఆరోపణ ఇది. 2009లో అంటే యూపీఏ గవర్నమెంట్ ఉండగానే ఆయన ఈ ఆరోపణ చేశారు. నాందేడ్ బాంబు దాడుల తర్వాత సెక్యూరిటీ విషయాల మీద ఒక మీటింగ్ జరిగింది. అందులో అప్పటి హోంమంత్రి శివరాజ్ పాటిల్, దిగ్విజయ్ సింగ్, హేమంత్ కర్కరే వంటి పోలీస్ ఆఫీసర్ హేమంత్ కర్కరే లాంటి వాళ్ళు ఉన్నారు. సంఝౌతా, మాలేగావ్, మక్కా మసీద్ వంటి దేశంలో ఈ ఉగ్రదాడులకు సంబంధించి దాని వెనకాల దేశంలోనే ఉండి పాక్ సహాయంతో, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే, ఇస్లామిక్ టెర్రరిస్టులే ఈ దాడికి తెగబడ్డారు, ఇస్లామిక్ తీవ్రవాదుల మాడ్యూల్స్ ఉన్నాయి వాటి వెనకాలని ఆయన మీటింగ్లో చెప్పారంట. అయితే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు యూపీఏ గవర్నమెంట్. వాళ్ళకి అంటే రాజకీయంగా ఇబ్బంది అవుతుంది, మైనార్టీ ఓట్లు పోతాయని. అయితే అంతటితో ఊరుకోలేదు. ఆ దాడులను హిందూ అంటే కాషాయ దాడులుగా చూపించమని, ఒక సాఫ్రాన్ టెర్రరిజం ఈ దేశంలో ఉంది అని చూపించడానికి నానా తంటాలు పడ్డారు. హోమ్ మినిస్ట్రీ అధికారుల మీద ఒత్తిడి తెచ్చిందంటే ఈ విషయంలో. అందుకు మనీ ఒప్పుకోకపోవడంతో ఆయనకు చాలా ఇబ్బంది పెట్టారంట ఆయనని. అంతేకాదు ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందస్తు సమాచారంతో అనుమానిత ఈ ఇస్లామిక్ తీవ్రవాదులను అరెస్ట్ చేస్తేనో, వాళ్ళకి అడ్డుపడితేనో వాళ్ళని విడిచిపెట్టమని, అరెస్ట్ చేస్తే వాళ్ళని విడిచిపెట్టమని పైనుంచి ఒత్తిడి వచ్చేదంట, రాజకీయ ఒత్తిళ్ళు వచ్చేవంట.
మీకు గుర్తుండే ఉంటుంది, మనం మర్చిపోం కదా. యూపీఏ నేతలందరూ కూడా, అప్పటి కాంగ్రెస్ సీనియర్ లీడర్లందరూ కూడా ఈ హిందూ టెర్రర్, సాఫ్రాన్ టెర్రరిజం, సాఫ్రాన్ టెర్రర్, కాషాయ ఉగ్రవాదం వంటి పదాలు విపరీతంగా వినియోగించారు, ప్రచారంలోకి తీసుకొచ్చారు, ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అంటే ఒక పద్ధతి ప్రకారం ఈ హిందూ టెర్రర్ అనే పదాన్ని సృష్టించారు. మనీ గారు చెప్పారు ఈ మాట. అంతేకాదు, అజ్మీర్ దర్గా, మక్కా మసీద్, సంజోతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్ కేసులో సిబిఐ కొందరు ఇస్లామిక్ టెర్రరిస్టులను అరెస్ట్ చేస్తే ఎన్ఐఏ రంగంలోకి దిగి సిబిఐ అరెస్ట్ చేసిన వాళ్ళు ఏమంటారు, వాళ్ళకు దోషులు కాదు, వాళ్ళు అమాయకులు అని చెప్పి ఎవరిని ఇరికించారు? స్వామి ఆసిమానంద, సాధ్వి ప్రజ్ఞ, కల్నల్ పురోహిత్ని అరెస్ట్ చేశారు. అంతేకాదు, యూపీఏ టైంలో కేంద్ర కేబినెట్కి సలహాలు ఇవ్వడానికి రాజ్యాంగంలో అసలు ఎక్కడంటే రాజ్యాంగాన్ని కాదని, రాజ్యాంగ విరుద్ధంగా అని చెప్పొచ్చు, రాజ్యాంగేతర శక్తి అని చెప్పొచ్చు, ఎన్ఈసీని ఏర్పాటు చేశారు, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్, సోనియా గాంధీ అధ్యక్షతన. అందులో కరడుగట్టిన వామపక్షులు, కరడుగట్టిన లెఫ్ట్ లిబరల్ మేధావులు ఉన్నారు అందులో. అరుణ రై, హర్ష మందర్, యోగేంద్ర యాదవ్ వంటి వాళ్ళతో దాన్ని నింపేశారు ఎన్ఏసీని. ఈ అరుణ రై, హర్ష మందర్ ముంబై దాడులు చేసిన కసబ్కి క్షమాభిక్ష పెట్టాలని ప్రచారం చేశారు. కసబ్ను వదిలిపెట్టాలని, ప్రాణాలతో వదిలిపెట్టాలి, ఉరిశిక్షను రద్దు చేయాలని. అంటే ఇవన్నీ పరిశీలిస్తే వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం, రాజకీయం కోసం, అధికారం కోసము దేశాన్ని ఎంత ప్రమాదంలోకి నెట్టారో మనకు అర్థమైపోద్దిట్టే. అసలు 26/11 దాడులు సముద్రం ద్వారా వచ్చే టెర్రరిస్టుల ద్వారా 5 స్టార్ హోటల్ వద్ద జరగబోతున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ సిఐఏ ముందుగానే భారత్కి సమాచారం ఇచ్చింది. దాని మీద కూడా యూపీఏ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు, స్పందించలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఆ దాడులు జరిగిన తర్వాత దాడులని కాషాయ ఉగ్రవాదుల దాడులుగా నిరూపించడానికి ఇంకా చేయని ప్రయత్నాలు అంటూ లేవు. ఎట్లా చెప్పారు? ఈ దాడుల్లో అంటే ప్రాణాలతో పట్టుబడ్డ కసబ్ సూత్రధారి కసబ్ తన చేతికి కాషాయ రంగు తాడు కట్టుకున్నాడు, కాశీదారం కట్టుకున్నాడు. తర్వాత దిగ్విజయ్ సింగ్, మహేష్ భట్ 26/11 దాడుల వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం అంటూ ఒక పుస్తకం రాసి ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. పుస్తకం రాయించి పార్లమెంట్లో కూడా పుస్తకాన్ని రిలీజ్ చేశారు దిగ్విజయ్ సింగ్. ముంబై దాడుల వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం పుస్తకం పేరు. ఇక రాహుల్ గాంధీ అయితే ఒక మెట్టు పైకెక్కి మా దేశానికి లష్కరే కన్నా కూడా హిందూ తీవ్రవాదం ప్రమాదమని అమెరికా అంబాసిడర్తో చెప్పాడు. అమెరికా అంబాసిడర్తో మా దేశానికి లష్కరే కన్నా కూడా హిందూ తీవ్రవాదం మా దేశానికి ఇప్పుడు ప్రమాదంగా పరిణమించిందని అమెరికా వెళ్ళి అక్కడ అంబాసిడర్తో చెప్పాడు. హేమంత్ కర్కరేని ఎవరు చంపారో బయటపెట్టలేదు. అంత మాత్రమే కాదు, 26/11 దాడుల అంటే ముందు రోజు నుంచి భారత్ ఉన్నతాధికారులు, రక్షణ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా అధికారిక పర్యటన మీద పాకిస్తాన్ వెళ్లారు. భారత్లో దాడులు జరుగుతున్న సమయానికి అక్కడ వాళ్ళు విందులో ఉన్నారు. మరి ఎవరి అనుమతితో ఒకేసారి అంతమంది ముఖ్య అధికారులు పాక్ వెళ్లారు? ఇప్పటికే ఆన్సర్ లేదు. ముంబై దాడుల టెర్రరిస్టుల బోటు మీద నేవల్ అధికారుల నిఘా వద్దన ఆదేశాలు వచ్చినాయి. అందుకే వాళ్ళు తనిఖీ చేయలేదని చిదంబరం పార్లమెంట్లో చెప్పారు. మరి ఎవరు ఆ ఆదేశాలు ఇచ్చారనేది చెప్పలేదు. మరి ఇంత పెద్ద ఎత్తున దాడులు జరిగితే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి టెర్రరిస్టులను పట్టుకునే బాధ్యతను హోంమంత్రి ఎందుకు అప్పగించలేదు? వెంటనే ఎందుకు ఆలస్యం చేశారు? మహేష్ భట్ కొడుకు టెర్రరిస్ట్ డేవిడ్ హ్యాడ్లీకి సహాయం చేశాడు, రుజువైంది. ముంబై అంతటా తిప్పి ఈ ప్రాంతాలన్నీ చూపించాడు. డేవిడ్ హ్యాడ్లీని తన కారులో ఎక్కించుకొని మహేష్ భట్ కొడుకు ముంబై అంతా తిప్పాడు. అతను ఉగ్రవాదం నాకు తెలియదు, నాకు స్నేహితుడు మాత్రమే అని చెప్పాడు. తర్వాత అతను విచారణలో అసలు విచారించలేదు. నిజానికి ఒక అధికారిక ఎంక్వైరీ కూడా జరగలేదు అక్కడ. ఇక ఈ ముంబై దాడులు జరగవచ్చని హింట్ ఇచ్చిన ఆర్మ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కల్నల్ పురోహిత్ మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో చిత్రహింసలు పెట్టారు. అంతేకాదు, ఇస్లామిక్ టెర్రరిస్టుల మీద విపరీతమైన సానుభూతి చూపించింది యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ. ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ కథలు. లష్కరే టెర్రరిస్ట్ మాడ్యూల్ ఇష్రత్ జహాన్తో సహా 3 ఉగ్రవాదులను గుజరాత్ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారని డిఐజీ సహా గుజరాత్ పోలీసుల మీద సిబిఐ ఎంక్వైరీ వేసింది గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. పోలీసులను ఇబ్బంది పెట్టారు గుజరాత్ పోలీసులను. మరో కేసులో సోహ్రాబుద్దీన్ అనే అమాయకుని టెర్రరిస్ట్ అని ముద్ర వేసి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా చంపించారని అమిత్ షాను కూడా జైల్లో పెట్టింది 6 నెలలు. రాష్ట్ర బహిష్కరణ శిక్ష కూడా విధించారు ఇప్పుడున్న హోంమంత్రి అమిత్ షాను.
యూపీఏ ప్రభుత్వం. అంతేకాదు పలువురు గుజరాత్ పోలీసులను అరెస్ట్ చేసి 7 ఏళ్లు జైల్లో పెట్టారు. చివరకు సుప్రీంకోర్టు వాళ్ళని నిర్దోషులుగా విడుదల చేసింది. అంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్కౌంటర్స్ దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఏ రాష్ట్ర హోంమంత్రిని కానీ డిఐజీని కానీ జైల్లో పెట్టిన సందర్భం మనకు కనిపించదు. అప్పుడక్కడ మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి ఆ టైంలో గుజరాత్కి.